యాకోబు రాసిన పత్రికలో చూడండి 3వ అధ్యాయం దగ్గరికి వస్తే దేవుని వాక్యంలో యాకోబు భక్తుడు చూడండి ఎంత మంచి మాటను ఆయన తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుతాం. 2వ అధ్యాయం 14వ వచనం. క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పి, క్రియలు లేనప్పుడు ఎవరైనా నాకు విశ్వాసం ఉందని చెబితే ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరుని అయినను దిగంబరులై 18వ వచనం. అయితే ఒకడు నాకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీ కనుపరుతునని చెప్పుము. 17వ వచనం. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అవుతుంది. అర్థం ఏంటి? విశ్వాసము మాటల్లోనూ క్రియల్లో కూడా ఉండాలి. మరి ఈరోజు మన విశ్వాసం లేదా మన భక్తి, దేవుని పట్ల మనకున్న ప్రేమ క్రియల్లో ఏమైనా కనబడుతుందా? అసలు క్రియలు ఏమైనా ఉన్నాయా? దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పే మనం అబ్రహాము బయట అందరికీ చెప్పుకుంటున్నావు కదా, దేవుడు అంటే ప్రేమ, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఇలాగా ఆశీర్వదించాడు, దేవునికి నేను ప్రేమిస్తున్నాను చెప్తున్నా కదా, నీ కొడుకుని నేను ప్రేమిస్తున్నాను చెప్పావు కదా, ఇప్పుడు ఆ కొడుకుని నాకు ఇచ్చే. దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేదా అని. ఏంటి, ఒక తండ్రి హృదయం ఎంత కఠినమైపోతుంది, ఎంత బాధ, ఎంత నీరు గారిపోద్ది. లేక లేక 100వ సంవత్సరంలో పుట్టాడు, అలా ముద్దుగా పెంచుకుంటూ టీనేజ్లోకి వచ్చాడు. ఆ టీనేజ్లో ఆ కొడుకుని చూసి మురిసిపోతూ ఆనందిస్తూ నా ఆస్తి అంతటికి వారసుడు, నా తర్వాత ఇస్సాకే నా సమస్తం చూసుకునేవాడు అని మురిసిపోతూ తన కొడుకుని పెంచుకుంటున్న టైంలో నీ కొడుకుని దహన బలి కింద నాకు ఇచ్చే అంటే ఎంత గట్టిగా కొట్టినట్టుంటుంది ఆ మాట అబ్రహాముకి. కానీ అబ్రహాము లోబడ్డాడు ఆ మాటకి. ప్రభా, నా కొడుకును కాదు, నా ప్రాణం ఇచ్చామని చేస్తానంటే ఆ నా కొడుకుని ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయాడు. ఒకవేళ దేవుడే కనుక మన అలాంటి మాట చెప్పాడు అనుకోండి, కొడుకునే కాకపోవచ్చు, వేరేది ఏదైనా, మీరు ప్రేమించేది ఏదైనా, మీరు బహుగా ఇష్టపడేది ఏదైనా, మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, మరి ఏదైనా సరే, నా కుమారుడా నా కొరకు నువ్వు దాన్ని సమర్పించుకో అన్నాడు అనుకోండి, మీరు ఏమంటారు? మీకు నచ్చింది అయితే ఓకే, నచ్చంది అనుకోండి, సైతాన్ ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? నా కొడుకుని ఇచ్చేయాలంట, నా కూతురిని తీసుకెళ్ళిపోదామని సైతాన్ ఎంత అలా మాట్లాడుతున్నాడో. నచ్చిన ప్రతిదానికి దేవుణ్ణి పెట్టేస్తాం మనం. మనకు నచ్చింది అయితే ఏమంటాం మనం? ఖాళీగా ఉంటాడు కదా ఒకడు తెంగరోడు, ఎవరు? సైతాను. ప్రతిదీ సైతానే. మనం కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తాం, టంగని పడిపోగానే చూశారంటే సైతాన్ నన్ను కిందకు తోసేసాడు, ఆడికి అదే పని నేను కిందకు తోసేయడం, రాయి మీద పడగొట్టేయడం. మనమేమో కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తుంటాం. మనం ఎంత తినాలో అంత తినాలి, అంతేగాని దొరికింది కదా అని చెప్పి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేసినట్టు ఓ తినేసిన తర్వాత ఏమవుతుంది? అరగదు, ఇండైజేషన్, కడుపు నొప్పి, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సైతానండి ఈ రోజు నాకు కడుపులో నుండి గడపలు పెట్టేశాడండి. సైతాన్ పెడతాడా? అంటే ఇంక వాడు ఏ పని పాట లేనాడు, వాడిని కడుపు నొప్పి తెప్పించడం, నేను రాయి మీద పడగొట్టేయడం, నువ్వు ఎన్ని తప్పులు చేసినా వాడి మీద తోసేయడానికి వాడు తేలిగ్గా కూర్చుంటాడు వాడు కదా. కొన్నిసార్లు మనం చేసే తప్పులు, మన పొరపాట్లు కూడా ఎవరిని అడ్రస్ చేస్తాం? నిజంగా సైతానే కనుక నీ మీద పని చేయాలనుకుంటే వాడు చిన్న చిన్న ఇలా తోసేయడాలు, చిన్న చిన్న దెబ్బలు వదిలేడు, ప్రాణం తీసేంతవరకు వస్తాడు వాడు. ఇది తెలుసా ఆ విషయం? యోబు గారి మీద పరిశోధన కోసం, పరీక్ష కోసం వెళ్ళి ఏమన్నాడుగో, యోబు ఊరక నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా? అన్నీ ఇచ్చావు కాబట్టి ప్రేమిస్తున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవి మనోడు సంగతి ఏంటో తెలుస్తున్నాడు అంతే. నిజంగా అన్ని శోధనలు, అన్ని శ్రమలు సాతాను ద్వారా మీకు వచ్చినాయి అనుకోండి, మనకు వచ్చినాయి అనుకోండి, మనం తట్టుకోగలుగుతామా? కొన్నిసార్లు మన తప్పిదాలను బట్టి అపవాదం నెట్టేస్తుంటాం. ఒక ఆయన మందిరానికి వెళ్ళి మధ్యాహ్నం మందిరం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మందిరం ముగించుకున్నాడు, ప్రార్థన చేశారు, అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ ముగించుకుంటూ వెళ్తుంటే ఓ విశ్వాసి బ్రాందీ షాపులో నుంచి బ్రాందీ తాగేస్తున్నాడంట, తెల్ల చొక్క వేసుకొని. పాస్టర్ గారు చూశారు సైకిల్ మీద వెళ్తూ, సైకిల్ ఆ ప్రక్కన పెట్టి ఇతను మన అబ్రహాంలో ఉంటున్నాడు అని చెప్పి అబ్రహాము అని పిలిచారంట. వెంటనే అప్పుడు ఎలా పైకి ఎత్తారంట తాగుదామని. అబ్రహాం పిల్లగానే ఎవరు పిలిచారని చెప్పి చూడగానే పాస్టర్ గారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు
అదేంటయ్యా పొద్దున్న చర్చికి వచ్చావు, ప్రభు బల్ల తీసుకున్నావు, ఇప్పుడు బ్రాందీ షాప్లో బ్రాందీ తాగుతున్నావు ఏంటంటే, ఏమి లేదు పాస్టర్ గారు, పొద్దున్న మీరు వాకింగ్ చెప్పినప్పుడు ఏమన్నారు, సైతానికి వస్తుందని చెప్పి, సైతాన్ ఎప్పుడైనా మీ ముందుకు వస్తే సైతానా వెనక్కి పో అని గద్దించమన్నారు కదా, నాకు గద్దించాను, నాకు ఈ బలహీనత ఉందండి అన్నాను, సైతానా వెనక్కి పో అన్నానండి, వాడు వెనక్కి పోయి నన్ను ముందుకు తోసేసాడండి, అందుకు వచ్చి బ్రాందీ షాప్లో పడ్డానంట. కొంతమంది ప్రతిదానికి ఏదో ఒక లింక్ పెడుతుంటారు కదా. ఏమా మందిరానికి రావట్లేదంటే, ఈ మధ్యనండి సైతాన్ అస్సలు కుదరనివ్వట్లేదండి, ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తా కూర్చుంటావు నువ్వు, అన్ని కార్యక్రమాలకి ఎక్కడే జరిగినా నువ్వే ముందు ఉంటావు, ఎవడు చచ్చిపోయినా, ఎవడు ఏ కార్యక్రమం జరిగినా, ఎవరికి ఏ పని ముందు వచ్చినా మందిరం కంటే ముందు నీకు ప్రాముఖ్యత అయిపోద్ది. మళ్ళీ ఏమంటావు, ఏమ్మా రావట్లేదంటే, అంటే మందిరానికి అసలు సైతాన్ రానివ్వట్లేదండి. నీకు ఆసక్తి ఉంటే, నీకు పరిగెట్టే మనసు ఉంటే, నీకంటూ ఇష్టం ఉంటే సైతాన్ని జయించుకుని రాగలుగుతావు. ఎవరికి లేవు కష్టాలు, ఎవరికి లేవు ప్రాబ్లమ్స్, ఎవరికి లేవు ఇబ్బందులు అండి, అందరికీ ఉన్నాయి. రాకూడదు అనుకుంటే అందరూ మానేయచ్చు. కానీ ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత కష్టం అంటే, దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడానికి ఒక రుజువు ఇది. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఇలా అనొచ్చు, ఏంటి ఇలాంటి చెడు స్వరాలు వినబడుతున్నా నాకు అనుకోవచ్చు. వాడు అబ్రహాం ఆత్మీయుడు, దేవుని ప్రేమించేవాడు కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని తన కుమారుని దేవునికి ఇవ్వడానికి వెనుక తీయక వెళ్ళిపోయాడంతే. కొడుకుని, పని వాళ్ళను, ఆ బరువును మోయడానికి గాడిదలను అన్నిటినీ సిద్ధం చేసుకుని ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 పని వాళ్ళను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, దేవుని పట్ల మీకున్న ప్రేమను ఆయన పరిశోధిస్తున్నప్పుడు దాన్ని రుజువు చేసుకుంటున్నారా?